కాంతి వక్రీభవనం, పరావర్తనం, విశ్లేషణం కాన్సెప్ట్ చూసుకుంటే, వక్రీభవనం అంటే కాంతి కిరణాలు ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు ఆ యానకం లంబం వద్ద వంగి ప్రయాణిస్తాయి. ఈ ధర్మాన్ని వక్రీభవనం అంటారు. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, నీళ్ళున్న బకెట్ని కర్రను ఉంచినప్పుడు బకెట్లో ఒక కర్రను ఉంచితే అది మనకు పైనుంచి ఒక లెవెల్లో, కింద ఒక లెవెల్లో బెండ్ అయినట్టు కనిపిస్తుంది అన్నట్టు. కర్రను ఉంచినప్పుడు వక్రీభవనం వల్ల అది విరిగినట్టుగా కనిపిస్తుంది. నీళ్లున్న పాత్రలో ఒక నాణ్యాన్ని ఉంచినప్పుడు ఆ నాణ్యం అసలు పరిమాణం కంటే దగ్గరగా కనిపిస్తుంది. వక్రీభవనం వల్ల నీళ్లున్న పాత్ర అడుగు భాగం లేచి తక్కువ లోతున్నట్టు అనిపిస్తుంది. అందువల్ల జలాశయాల లోతు తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. అక్షరాలున్న పేపర్పై గాజు పలకను ఉంచినప్పుడు అక్షరాలు లావుగా దగ్గరగా కనిపిస్తాయి. గాలిలో ఎగురుతున్న గద్ద నీటిలో ఉన్న చేపను చూసినప్పుడు ఆ చేప పెద్దదిగా తక్కువ లోతులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ నీటిలో ఉన్న చేప గాలిలో ఉన్న గద్దను పరిశీలించినప్పుడు అది గద్ద చిన్నదిగా ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నట్టుగా అనిపిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో సూర్యుడి నుంచి వస్తున్న కాంతి కిరణాలు భూమి వాతావరణ పొరలో వక్రీభవనం చెందడం వల్ల ప్రతి సందర్భంలో 2 నిమిషాల చొప్పున మొత్తం 4 నిమిషాల కాలం పెరుగుతుంది. కాబట్టి ఒక రోజు వ్యవధి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్ల నుంచి 24 గంటలుగా మారింది. కాంతి వక్రీభవనం వల్ల ఉదయిస్తున్న, అస్తమిస్తున్న సూర్యబింబం అండాకృతిలో మనకు కనిపిస్తుంది. నక్షత్రాల నుంచి వచ్చే కాంతి కిరణాలు భూమి వాతావరణ పొరలో వక్రీభవనం చెందడం వల్ల అవి మినుకుమంటూ ప్రకాశిస్తాయి. వక్రీభవన గుణకం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. కాంతి కిరణాలు ఒక యానకం నుంచి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు ఆ యానకం లంబం వద్ద చేసే పతన కోణం సైన్ విలువకు వక్రీభవన కోణం సైన్ విలువకు మధ్య ఉన్న నిష్పత్తిని వక్రీభవన గుణకం అంటారు. μ sin I sin R. ఇది వక్రీభవన గుణకం యొక్క ఫార్ములా. దీన్ని స్నెల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. కాబట్టి ఈ నియమాన్ని స్నెల్ నియమం అంటారు. వక్రీభవన గుణకానికి ఎటువంటి ప్రమాణాలు ఉండవు, కానీ పదార్థ స్వభావాన్ని బట్టి వేరు విలువలు ఉంటాయి. గాలికి వక్రీభవన గుణకం విలువ 1, నీటికి వక్రీభవన గుణకం విలువ 1.33, గాజుకు వక్రీభవన గుణకం విలువ 1.5, వజ్రంకు వక్రీభవన గుణకం విలువ 2.42, వజ్రానికి గరిష్టమైన వక్రీభవన గుణక విలువ ఉంటుంది. దాదాపు సరిసమాన వక్రీభవన గుణక విలువలు ఉన్న ఒక గాజు పలకను నీటిలో వేసినప్పుడు అది దాదాపు అదృశ్యమైనట్టుగా కనిపిస్తుంది. అంటే 2 సబ్స్టాన్సెస్కి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఉంటే అప్పుడు ఒకదానిలో ఒకటి మిక్స్ అయిపోయినప్పుడు కనిపించవు అన్నట్టు. నీటి లోపల గ్లాస్ వేస్తే ఆ గ్లాస్ కనిపించదు. ఇది మనకి వక్రీభవన గుణకం గురించి, వక్రీభవనం గురించిన చిన్న ఇన్ఫర్మేషన్. సంపూర్ణాంతర పరావర్తనం. కాంతి కిరణాలు ఒక వస్తువు లోపల సంపూర్ణంగా పరావర్తనం చెందితే దాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటాం. ఇది జరగాలంటే కాంతి ఎల్లప్పుడూ సాంద్రతర యానకం నుంచి సరళ యానకంలోకి ప్రయాణించాలి. ఉదాహరణలు చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్స్లో ఈ కాన్సెప్ట్ చాలా అడిగాడు. వజ్రం మెరవడానికి కారణం కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. ఇసుక ఎడారులు, తారు రోడ్లపై సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఎండమావులు ఏర్పడి నీరు ఉన్నట్టుగా భ్రమపడతాం. మంచు ప్రాంతాల్లో సంపూర్ణాంతర పరావర్తనం వల్ల కొంత దూరం నుంచి మన వైపు వస్తున్న వస్తువు అసలు ఎత్తు కంటే తక్కువ ఎత్తు నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీన్నే లూమింగ్ అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడంలో ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణాంతర పరావర్తనం ఇమిడి ఉంటుంది. గాజు దిమ్మలో నీటి లోపల ఉన్న గాలి బొడగ సంపూర్ణాంతర పరావర్తనం చెందడం వల్ల వివిధ రకాలైనటువంటి రంగుల్ని ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఒక విజయాన్ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల అది వెండిలాగా మెరుస్తుంది. వైద్య రంగంలో ఉపయోగించే ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ పనిచేయడంలో ఈ ధర్మాన్ని వాడతారు. ఎండోస్కోపీ విధానంలో లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు. ఆప్టికల్ ఫైబర్, దృశ్యతంతువు. దీన్ని గాజుతో నిర్మిస్తారు. దీనిలో
గాజు నాళం 2 మైక్రాన్ల నుంచి 3 మైక్రాన్ల వరకు ఉంటుంది. దీనిలోకి లేజర్ కిరణాలను లేదా ఇతర కాంతి కిరణాలను పంపించినప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం చెంది అవి చాలా దూరం ప్రయాణిస్తాయి. ఆప్టికల్ ఫైబర్స్ని సమాచార రంగంలో వాడతాం. ప్రపంచంలో అతి పొడవైన ఆప్టికల్ ఫైబర్ను లండన్ నుంచి సింగపూర్ వరకు ఏర్పాటు చేస్తున్నారు. దీని పొడవు సుమారు 20,000 కిలోమీటర్లుగా ఉంటుంది. కాంతి విక్షేపణం లేదా విశ్లేషణం, దీన్నే డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారు. సో నలుపు రంగు తనపై పడ్డ కాంతి కిరణాలను శోషించుకొని ఉష్ణోగ్రతను పెంచుకుంటుంది. తర్వాత ఒక గరిష్ట ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడు తాను గ్రహించిన కాంతిని పూర్తిగా బయటకు విడుదల చేస్తుంది. అందువల్ల నలుపు రంగు మంచి శోషణ ఉద్గారి కూడా. వంట పాత్రల అవతల వైపున నలుపు రంగుతో మసి పూత పూస్తారు. సెప్టిక్ ట్యాంక్ పైపుల పై భాగం పైన నలుపు రంగుతో పూత పోయడం వల్ల పైపులు వేడెక్కి ఆ ట్యాంకులో ఉన్న మురికి నీటిని త్వరగా ఆవిరిగా మారుస్తాయి. మిగిలిన రంగులతో పోల్చినప్పుడు నలుపు రంగుకు శక్తి ఎక్కువ. సౌర కుటుంబంలో అత్యుత్తమమైన కృష్ణ వస్తువు సూర్యుడు. ఎందుకంటే సూర్యుడు తన పైన పడ్డ కాంతి కిరణాలను శోషించుకుంటాడు. అదేవిధంగా తనలో నుంచి కాంతిని బయటకు విడుదల చేస్తాడు. తెలుపు రంగుపై కాంతి కిరణాలు పతనమైనప్పుడు కాంతి ఆ రంగు వాటిని పూర్తిగా పరావర్తనం చెందిస్తుంది. ఒక తెల్లని కాంతి కిరణం పట్టకం ద్వారా ప్రయాణించినప్పుడు విబ్జిఆర్ అనే 7 రంగులుగా విడిపోతుంది. దీన్ని కాంతి విశ్లేషణం అంటారు. 16వ శతాబ్దంలో న్యూటన్ ఈ దృగ్విషయాన్ని కనుక్కున్నాడు. కాంతి విశ్లేషణలో ఏర్పడ్డ 7 రంగుల్లో ఇండిగో అనే రంగును తప్ప మిగిలిన రంగులు మన కన్ను గుర్తించగలుగుతుంది. అందువల్ల దృగ్గోచర వర్ణపటంలో దృశ్య వర్ణపటం అంటారు. దీన్ని విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. వాటి వర్ణాలను తరంగదైర్ఘ్యాలను కొలవడానికి వర్ణపట మాపని, దీన్ని స్పెక్ట్రోమీటర్ అంటారు. దీన్ని ఉపయోగిస్తారు. కాంతి విశ్లేషణంలో ఏర్పడిన ఊదా రంగు తరంగదైర్ఘ్యం 4000 ఆంగ్స్ట్రామ్స్, ఎరుపు రంగు తరంగదైర్ఘ్యం 7500 ఆంగ్స్ట్రామ్స్ ఉంటుంది. కాబట్టి తరంగదైర్ఘ్యం ఎక్కువగా ఉన్న ఊదా రంగు ఎక్కువగా వంగి ప్రయాణిస్తుంది. తరంగదైర్ఘ్యం ఎక్కువగా ఉన్న ఎరుపు రంగు తక్కువగా విచలనం చెంది దాదాపు రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. కాబట్టి ప్రమాద సంకేతాలకు రెడ్ కలర్ను మనం వాడడం జరుగుతుంది. క్వాంటం సిద్ధాంతం ప్రకారంగా E=hc/λ. E అంటే ఎనర్జీ, హెచ్ అంటే ప్లాంక్ స్థిరాంకం, సి అంటే గాలి లోపల కాంతి వేగం, లాంబ్డా అంటే ఇది తరంగ దైర్ఘ్యం అని చెప్తాం. తరంగ దైర్ఘ్యం. ఓకేనా. తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉన్నందున ఎరుపు రంగు శక్తి కనిష్టంగా ఉంటుంది. ఫోటోగ్రాఫ్స్ ఫిల్మ్స్ డెవలప్ చేసే డార్క్ రూముల్లో ఎరుపు రంగులో ఉన్న బల్బులను ఉపయోగిస్తారు. వక్రీభవన గుణకం తరంగ దైర్ఘ్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. సో విబ్జిఆర్లో ఊదా రంగు విషయంలో వక్రీభవన గుణకం ఎక్కువగా, ఎరుపు రంగు విషయంలో తక్కువగా ఉంటుంది. గాజు పలకలో తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉన్న ఊదా రంగు వేగం తక్కువగా, తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉన్న ఎరుపు రంగు వేగం ఎక్కువగా ఉంటుంది. సో C=న్యూ లాంబ్డా. సి అంటే గాలిలో కాంతి వేగం, న్యూ అంటే దీన్ని పౌనపున్యం అంటాం, లాంబ్డా అంటే ఇది తరంగ దైర్ఘ్యం. కానీ గాలి లేదా శూన్యంలో అన్ని రంగుల వేగాలు కాంతి వేగానికి సమానంగా ఉంటాయి. విబ్జిఆర్లో ఊదా రంగు వల్ల కంటిలోని రెటీనాకు హాని కలుగుతుంది. కాబట్టి ఈ రంగును చూడకూడదు. ఇండిగో రంగును మన కన్ను గుర్తించలేదు. ఆకుపచ్చ రంగు తరంగ దైర్ఘ్యం సుమారు 5550 ఉంటుంది. ఈ తరంగ దైర్ఘ్యం వల్ల కంటిలోని రెటీనాకు విశ్రాంతి కలుగుతుంది. విబ్జిఆర్లో నీలం, ఆకుపచ్చ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనే రంగులు ఉంటాయి. సో దీనిలో ప్రైమరీ కలర్స్ అని మనం బ్లూ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్ని చెప్తాం. నీలం, ఆకుపచ్చ, ఎరుపు ఈ మూడింటిని మనం
ప్రాథమిక రంగులు అంటాం. సెకండరీ కలర్స్, వీటిని గౌణ వర్ణాలు అంటాం. ఏవైనా రెండు ప్రాథమిక రంగులు ఒకదాంతో ఒకటి కలిసినప్పుడు ఏర్పడే రంగుల్ని గౌణ రంగులు అంటాం. ప్రాథమిక రంగులు మూడింటిని సమపాల్లో ఒకదాంతో ఒకటి కలిపితే తెలుపు రంగు ఏర్పడుతుంది. సో బ్లూ ప్లస్ గ్రీన్ ప్లస్ రెడ్ ఈజ్ ఈక్వల్ టు వైట్. ప్రతి ప్రాథమిక రంగు మరొక ప్రాథమిక రంగును శోషణం చేసుకుంటుంది. ఉదాహరణకి ఒక గులాబీ పుష్పాన్ని పచ్చరంగు గాజు పలక ద్వారా పరిశీలించినప్పుడు అది నలుపు రంగులో కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉన్న కళ్ళద్దాలు ధరించిన వ్యక్తి సూర్యోదయాన్ని లేదా సూర్యాస్తమయాన్ని పరిశీలించినప్పుడు అవి నలుపు రంగులో కనిపిస్తాయి. ఆకుపచ్చ రంగు గల గాజు పలక ద్వారా మన జాతీయ జెండాను చూసినప్పుడు కనిపించే రంగుల క్రమం నలుపు, ఆకుపచ్చ రంగులు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సంపూరక రంగులు అంటే ఒక ప్రాథమిక రంగు దానికి వ్యతిరేకంగా ఉన్న గౌణ రంగు కలిసినప్పుడు తెలుపు రంగు ఏర్పడుతుంది. నీలం ప్లస్ పసుపు ఈజ్ ఈక్వల్ టు తెలుపు. ఒక ప్రాథమిక రంగుకు వ్యతిరేక గౌణ రంగు కలిస్తే తెలుపు రంగు ఏర్పడుతుంది. రెండు రంగులు ఒకదాంతో మరొకటి కలిసి తెలుపు రంగును ఏర్పాటు చేస్తే వాటిని కాంప్లిమెంటరీ కలర్స్ లేదా సంపూరక రంగులు అంటాం.